ప్లీజ్ లైవ్ కదా ఇంతసేపు అడ్డా మిమ్మల్ని కూర్చున్నారు లోపలికి కూర్చోండి. సమర్పయామి సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః యజ్ఞోపవీతం సమర్పయామి సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః యపరిమళ చందనం సమర్పయామి సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః పుష్పాణి సమర్పయామి ఓం రామాయ నమః భద్రాయ నమః రామచంద్రాయ నమః శాశ్వతాయ నమః రాజీవలోచనాయ నమః శ్రీమతే నమః ఒక్క కన్యాదానం చేస్తే ఈ యొక్క యజ్ఞములు చేసినటువంటి ఫలితంతో పాటు మయాస దశపూర్వేషం ఎంత అభ్యాసం చూడండి. మనతో కలిపి పైన 10 తరాలు, మనతో కలిపి కింద 10 తరాలు. మన కింద కూడా సరే పై వాళ్ళంటే కొన్ని మనకి జన్మనిచ్చారు కాబట్టి ఏదో వాళ్ళకి ముక్తి కలగాలో అనుకోవచ్చు. మన కింద వాళ్ళకు కూడా కావాలి. ఇలాగ 20 తరములకి భగవంతుడు ఒక కన్యాదానం చేస్తే ముక్తిని ప్రసాదిస్తాడు. ఎందుకు ప్రసాదిస్తాడయ్యా అంటే ఆడపిల్లని అన్ని సంవత్సరములు తన ప్రాణప్రదంగా ఇంట్లో పెట్టుకుని సాగినటువంటి తండ్రి ఎటువంటి కామము, ఎటువంటి కోరిక, ఎటువంటి ఆశ లేకుండా నిస్వార్థంతో దానాన్ని చేస్తాడట. మనం ఏదైనా చేసామనుకోండి, ఒకరికి ఒక పెన్ను ఇచ్చినా సరే రేపొద్దున మళ్ళీ వాడు ఎవరైనా కనబడితే మనకు పుస్తకం ఇవ్వాలని కోరుకుంటాం. కానీ ఒక్క కన్యాదానం చేసే తండ్రి మాత్రమే అల్లుడి దగ్గర నుంచి మనకేమి రావాలని కోరుకోడు. ఇంటి నుంచి బయటికి వెళ్ళిన పిల్ల సంతోషంగా ఉండి కోరుకుంటాడు. నిస్వార్థంగా చేసే దానం కన్యాదానం, దాంట్లో ఎటువంటి స్వార్థము ఉండదు. అందుకని నిస్వార్థంగా కన్యాదానం చేస్తాడు కాబట్టి వాడికి అంతటి ఫలితం లభిస్తుందట. ఒక స్త్రీని దానం చేసి ఋషేయ ప్రవరాన్విత కౌండిన్య వశిష్ఠత గోత్రోద్భవస్య నాభాగ మహారాజ వర్మణో నత్రే అజ మహారాజ వర్మణ పౌత్రాయ దశరథ మహారాజ వర్మణ పుత్రాయ మహావిష్ణు స్వరూపాయ రామచంద్ర పరబ్రహ్మణే వరాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం దశరథ మహారాజ వర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు వాసిష్ఠమహిత్రావరుణ కౌండిన్యత్రజా ఋషేయ ప్రవరాన్విత కౌండిన్య ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు తవాం సంరక్షణమస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఎవరైతే సనాతన ధర్మాన్ని ఆచరిస్తారో వారు మాత్రమే ఈ మాటల్ని చెప్పగల వాటిని స్తుతిస్తారు. అందరూ కూడా స్వామివారికి జయ జయధ్వానాన్ని చెప్పండి. రాజా రామచంద్ర దశరథ మహారాజ వర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోత్రాహ్మణే శుభం భవతు వాసిష్ఠమహిత్రావరుణ కౌండిన్యత్రజా ఋషేయ ప్రవరాన్విత కౌండిన్య వశిష్ఠత గోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ శ్రీ మహావిష్ణు స్వరూపాయ రామచంద్ర పరబ్రహ్మణే వరాయ రామచంద్రమూర్తికి ఘనంఘన రామచంద్ర భగవానికి అయోధ్యవాసి రామచంద్ర భగవానికి సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత రామచంద్రమూర్తికి స్వస్తి ప్రదాప్యం పరిపాలయంతాం
విశ్వస్య విశ్వస్య కళ్యాణమస్తు కళ్యాణమస్తు తవాం తమాం సంరక్షణమస్తు సంరక్షణమస్తు లోకాః లోకాః సమస్తాః సమస్తాః సుఖినో భవంతు. సుఖినో భవంతు. ఎవరైతే సనాతన ధర్మాన్ని ఆచరిస్తారో వారు మాత్రమే ఈ మాటల్ని చెప్పగల. మనం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. మీరందరూ సహకరించారు. ఒక్కసారి ముచ్చటగా 3 సార్లు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దయచేసి అందరికీ అవకాశం ఉంటుంది. ఇటు నుంచి పైకి వేదిక మీదకి ఎవరికి అవకాశం లేదు. దయచేసి పోలీసు వారికి సహకరించండి అమ్మా. చక్కగా చేసుకున్నాం మనం ఇంతవరకు కార్యక్రమాన్ని. అందరూ దర్శించుకోవచ్చు. భోజనాలు చేయండి. అందరూ అన్నప్రసాదం స్వీకరించండి. కొంచెం ఈ లైన్ వాళ్ళు యువతలకు కొంచెం దారిస్తే వెళ్తారు ఇటు. ఇంకా పెట్టి సార్ చేస్తున్నాం. ఇక్కడ అటు బయటికి చేయాలి. లేకపోతే ఒత్తిడి అయిపోతుంది. ఒకే వెళ్ళాలి. ఇటు రావాలి. వచ్చేవాళ్ళు దర్శనానికి వచ్చేవాళ్ళు ఇటు రావాలి. ప్లీజ్ పోలీసు వారికి సహకరించండి. చక్కగా చేసుకున్నాం కార్యక్రమాన్ని. దయచేసి కొంచెం ఓపిక పట్టండి. అందరూ భోజనాలకు రండి తప్పకుండా. ఇటు వెళ్ళేదానికి మార్గం కల్పిస్తాను. దయచేసి కొంచెం యువతలకు వస్తే వెళ్ళే వాళ్ళకి మార్గం ఉంటుంది. ఇటు ఇటు పంపిరు 5 నిమిషాలు. వచ్చే వాళ్ళు ఇటు నుంచి రావాలి దర్శనానికి. నేను తీసుకొస్తాను. భక్తులకు మరి దయచేసి అందరూ ఒక క్యూ పద్ధతి పాటించండి. ఒక క్యూ పద్ధతి పాటించండి. అమ్మా వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా దయచేసి సహకరించండి. అమ్మా వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా సహకరించండి. వాళ్ళకి దర్శనం చేసుకునే భాగ్యాన్ని అందించండి. వేదిక మీద ఉన్న వారికి విజ్ఞప్తి, వారికి అడ్డు నిలబడవచ్చు. భక్త మహాశయుడికి వేదిక మీద ఉన్న వారికి విజ్ఞప్తి, వారిని దర్శించుకునే సౌకర్యాన్ని కల్పించండి దయచేసి. ధన్యవాదాలు. వచ్చే జనాలు కూడా దయచేసి మధ్యలో నుంచి రండమ్మా. పోలీసు వారికి సహకరించండి. అందరూ భోజనానికి వెళ్ళండి. ఇటు దారి కల్పించండి, అటు దారి కల్పించండి. ఇటు ఓపెన్ చేశారు కదా, ఇటు వెళ్ళొచ్చు. వెళ్ళే వాళ్ళు దర్శనం చేసిన ఇటు వెళ్ళొచ్చు. నెట్టుగా వద్దు తల్లి, అందరికీ కలుగుతుంది. ఈ రమా సహిత దర్శన స్వామి అట్లా దూరవద్దు అయ్యా. దయచేసి అట్లా దూరవద్దు. అదే ఇబ్బంది కలిగించేది. గౌరవం బ్లాక్ చేస్తున్నారు మీరు. దయచేసి మీరందరూ దయచేసి కొద్దిగా ఇచ్చారండి. ఇటు వెళ్ళే వాళ్ళకి దారివ్వండి. ఇటు వెళ్ళే వాళ్ళకి దారివ్వండి. భక్తుల క్యూ పద్ధతి పాటించండి. కొద్దిగా ఇటు వెళ్ళే వాళ్ళకి దారివ్వండి. జై శ్రీరామ్.
జెంట్స్కి వేరే లైనా